నమస్కారం, వెల్కమ్ టు ruchilu.com. పనీర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: పొడువుగా కట్ చేసిన పనీర్, శనగపిండి, ఉప్పు, కారం, కరివేపాకు, వామ, పచ్చిమిర్చి, డీప్ ఫ్రైకి ఆయిల్. చూసారు కదండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. పన్నీర్ ఒకటి తెచ్చుకోవాలన్నమాట. సో పిల్లలు మిల్క్ తాగని వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఈ పన్నీర్ పకోడీ కానివ్వండి, ఆమ్లెట్ కానివ్వండి పెడితే చాలా హెల్దీగా ఉంటారు. మిల్క్ అనేది అందుతుంది, మిల్క్ అనేది అవసరం, బికాస్ ఇట్స్ కాల్షియం అనమాట. సో ఇప్పుడు మన పన్నీర్ పకోడీ రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఒక బౌల్ తీసుకున్నాను, ఇందులో మనం 1 కప్ బేసన్ వేస్తున్నాను. సో ఈ బేసన్లో ఇప్పుడు మనం కొద్దిగా కారం, స్పైసీ తింటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా సరిపోతుంది. కొద్దిగా వామ కావాలైతే అవాయిడ్ చేసుకోవచ్చు, కానీ వామ అనేది హెల్త్కి మంచిది కాబట్టి నేను వేస్తున్నాను. ఈ రకంగా మనం చేసుకునే రెసిపీస్లో వామ ఇంక్లూడ్ చేస్తే కనుక హెల్తీగా ఉంటాము, అలానే వామ తింటాం కూడా. సో వామ బదులుగా మీరు కావాలైతే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం వామ వేస్తున్నాను. హెల్త్ పరంగా కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి, బికాస్ వామ అనేది చాలామంది ఇష్టపడరు కాబట్టి జస్ట్ కొద్దిగా వేసుకోండి. కావాలైతే మీరు చిటికెడు పసుపు వేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండానే మనకి పసుపు ద్వారా న్యాచురల్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట, మనకు కావాల్సిన రంగు. సో అందుకనే కొంతమంది పసుపు అనేది రెగ్యులర్గా వాడతారు. సో ఇప్పుడు నేను బేసన్ తీసుకున్నాను, అందులో కొద్దిగా కారం అండ్ కొద్దిగా వామ అండ్ తగినంత ఉప్పు వేసుకున్నాను. ఫస్ట్ వీటన్నిటిని మనం మిక్స్ చేసుకుందాము. సో ఇదంతా కంప్లీట్గా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మనకి బ్యాటర్ థిక్నెస్ అనేది తెలిసిపోతుంది. సో చూసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి మనకి లిక్విడ్ అనేది అవసరం లేదనమాట. సో చూసుకొని మనకి అట్లీస్ట్ ఇడ్లీ పిండి ఆర్ మన వడపిండి బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది. అప్పుడే మనకి పనీర్కి అనేది ఈ బ్యాటర్ కరెక్ట్గా కోట్ అవుతుంది. ఈ డిష్ మాత్రం ఖచ్చితంగా నేను కిడ్స్ కోసమే చేస్తాను, ఎందుకంటే మిల్క్ ప్రోడక్ట్స్ మనం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, ఏదో రకంగా ఇవ్వాలి కాబట్టి. సో ఇలా నేను పనీర్ పకోడీ చేయబోతున్నాను. అది డీప్ ఫ్రై కాబట్టి, సో ఎల్డర్లీ పీపుల్ ఐమ్ సారీ, ఇది మీకోసం కాదు. ఒకటి మాత్రం టేస్ట్ చేయండి. చూస్తున్నారు కదా, సో మనకి బ్యాటర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఒక్కొక్క పన్నీర్ని ఈ బ్యాటర్లో డిప్ చేసి, సో దట్ ఈ శనగపిండి బేసన్ అనేది ఆ పన్నీర్కి కోట్ అయ్యేలాగా మనం చూసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. అంతే, పన్నీర్ పకోడీ రెడీ. చాలా సింపుల్గా ఈజీగా వెజ్ స్టార్టర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే, బయట నుంచి తెప్పించుకోకుండా. అండ్ రైడీ సీజన్లో డీప్ ఫ్రైడ్ స్టఫ్ అంటే అందరికీ ఇష్టం కాబట్టి, సో మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేద్దాం. సో స్టవ్ వెలిగించేద్దాం. డీప్ ఫ్రైకి ఆయిల్. సో ఆయిల్ వేడవుతూ ఉంటుంది. మనం బ్యాటర్ తీసుకుందాము. ఇందులో పసుపు ఉందండి, దీన్ని యాడ్ చేస్తున్నాను నేను కొద్దిగా. సో దట్ నేను ఎలాగో మీకు చెప్పాను కదా, పసుపు యాడ్ చేస్తే మనకి కలర్ అనేది మంచిగా ఎల్లోయిష్ లైక్ గోల్డెన్ కలర్లా వస్తుంది కాబట్టి. సో నేను కొద్దిగా పసుపు యాడ్ చేశాను. మిక్స్ చేసుకుందాం. సో ఆయిల్ వేడెక్కేసింది. పన్నీర్ని నేను ఇలా పొడువుగా కట్ చేసుకున్నాను. ఇలా పొడువుగా కట్ చేసుకుంటే మనకి లుక్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చిన్న బ్లాక్స్లా అంటే మనకి చిన్ని బ్లాక్స్లా అంటే ఈజీగా ఉండదు తినడానికి. కావాలైతే ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఫ్రై అయిన తర్వాత టూత్ పిక్ అనేది పెట్టేసి కూడా తినవచ్చు. కానీ ఇలా కట్ చేసుకుంటే ఇలా తింటే చాలా సూపర్గా ఉంటుంది. సో దీన్ని మనం ఇప్పుడు బ్యాటర్లో డిప్ చేద్దాం. సో బ్యాటర్లో రోల్ చేశాను. పన్నీర్ డెలికేట్ కాబట్టి సో జాగ్రత్తగా రోల్ చేయండి. సో విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, సో జాగ్రత్తగా చేయండి, సరిపోతుంది. మీరు చేత్తో వేసిన తర్వాత తీసేటప్పుడు చేత్తో విరిగిపోతుంది కాబట్టి, సో మీరు డైరెక్ట్గా దీన్ని ఇలా ప్లేస్ చేసేసి స్పూన్తో తీసేసి వేసేసేయచ్చు. సో అది ఫ్రై అయ్యే లోపల మన నెక్స్ట్ పన్నీర్ కూడా బ్యాటర్ ప్లేస్ చేసేసి దాన్ని కూడా డీప్ ఫ్రై చేసేద్దాం. పన్నీర్ ఎక్కువ టైం తీసుకోదు కుక్ అవ్వడానికి. సో వేసిన వెంటనే కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది. సో ప్లేట్లోకి తీసేసుకుందాం. యూజువల్గా చాలామంది గృహప్రవేశాలు చేసుకున్నప్పుడు
సో ఏదో ఒక స్టార్టర్ పెడతారు, గోబీ అని, పనీర్ అని. సో అలాంటప్పుడు మీరు ఇంట్లోగానే చిన్నగా గృహప్రవేశం చేసుకుంటున్నారు అన్నప్పుడు, కార్తీక మాసంలో చాలామంది చేసుకుంటూ ఉంటారు వ్రతాలు. సో అలాంటప్పుడు మీరు ఒక షెఫ్కి గినక ఇచ్చినప్పుడు ఆర్ ఇంట్లో వాళ్ళకి కుకింగ్ చేయడానికి ఇచ్చినప్పుడు, సో వాళ్ళకి పనీర్ ఇలా స్టార్టర్ చేసేయండి అంటే చేసేస్తారు. ఇది ఎంతసేపు లాస్ట్లో అయినా చేసుకుంటే సరిపోతుంది, హాట్గా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. సో ఇంకొక 2 వేద్దాము. సో చిన్న ఫంక్షన్స్కి కానివ్వండి, చెప్పాను కదా గృహప్రవేశాలు, వాటికి మీరు ఇంట్లోగా చేసుకుంటున్నప్పుడు సో ఇలా మీరు పనీర్ పకోడీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా లిమిటెడ్ గెస్ట్లు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇష్టపడతారు అండ్ బాగా టేస్టీగా చేశారు అని కూడా అనుకుంటారు. సో చాలామంది ఎక్కువ మనం గ్రాండ్ లెవెల్లో పూజలు కానివ్వండి చాలా పెద్దగా చేసుకున్నప్పుడు యూజువల్గా బయట క్యాటరింగ్కి ఇస్తూ ఉంటాము ఆర్ షెఫ్ని పెట్టేసి కుక్ చేస్తూ ఉంటాం. సో మీరు అంటే అప్పుడు ఎన్నో వెరైటీస్ పెట్టడం అది డిఫరెంట్ టాస్క్ అనుకోండి, వాళ్ళు ఉండారు కాబట్టి అని అనుకుంటారు. ఒకవేళ మీరే స్వయంగా ఒకవేళ కుకింగ్ చేస్తున్నారు అన్నప్పుడు ఇలాంటివి కుక్ చేస్తే కనుక వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. టైం తీసుకొని ఇన్ని రకాల వెరైటీస్ మీరే స్వయంగా కుక్ చేశారని కాంప్లిమెంట్ కూడా వచ్చేస్తుంది. ఫ్రై అయిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూస్తున్నారు కదా ఇలాంటి గినక వస్తువులు, ఐ మీన్ ఇప్పుడు నేను గరిటె గురించి మాట్లాడుతున్నాను, ఇలాంటి వాటి గినక పని అనేది ఈజీగా అయిపోతుంది. ఆయిల్ అనేది చూస్తున్నారు కదా ఎంత తక్కువగా ఉంది. ఇలాంటి ఇక్కడ ఇది కూడా ఉందన్నమాట. సో డిఫరెన్స్ ఏంటంటే దీంతో మనం తీసేటప్పుడు ఎడ్జస్ట్కి ఇలా పట్టుకోవాల్సి వస్తుంది, సో దట్ ఆయిల్ అంతా కిందకి డ్రైన్ అయ్యే వరకు. అరెస్ ఇలా అంటాం. ఈ చిన్న హోల్స్ నుంచి ఏమొస్తుంది చెప్పండి. సో ఇలా పెద్ద హోల్స్ ఉంది మీరు వాడితే కనుక ఈజీగా ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయిల్ అంతా వెంటనే మనకి బాండీలో పడిపోతుంది అండ్ చాలా తక్కువ ఆయిల్తో మనకి ఇది ఇక్కడ రెడీగా ఉంటుంది. సో మనకి వంట అనేది ఎంత ఇంపార్టెంటో కుక్ చేస్తాము పెట్టేస్తాం అంతే ఇంపార్టెంట్ గార్నిషింగ్ అనేది కొన్ని సమయాల్లో చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. గార్నిషింగ్ కూడా చాలా పెద్ద వర్డ్ వాడాను కదా, ముఖ్య పాత్ర అనేది ఖచ్చితంగా పోషిస్తుందండి గార్నిషింగ్ కూడా. బికాస్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటే ఈవెన్ దే విల్ ఎంజాయ్ ద ఫుడ్ అనమాట. ఇక్కడ డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఎలాగో ఉంది కదా, సో నేనేం చేస్తున్నానంటే ఇందులో కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా స్లిట్ చేసిన మిర్చి, సో ఈ రెండింటిని జస్ట్ అలా ఇలాంటి మీకు గినక గరిటెలు ఉంటే ఈజీగా ఉంటుంది, ఇలా జస్ట్ డిప్ చేసేసి వాటితో మనం గార్నిష్ చేసుకోవాలి. ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చూడడానికి అద్భుతంగా ఉంటుంది. అండ్ ఫ్రైడ్ మిర్చి కూడా చాలామంది తింటారు కాబట్టి నో నీడ్ టు వరీ. అండ్ ఫ్రైడ్ కరివేపాకు అయితే అదిరిపోతుంది కదా. సో జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి. సో ఇది కొంచెం ఎక్స్ట్రా వర్క్ అనుకోండి, కానీ ఎక్స్ట్రా వర్క్ ఎన్ని నిమిషాలు ఉంది, 2-3 నిమిషాల కంటే ఎక్కువ లేదు కదా. సో ఇలా చేయడం వల్ల టేస్టీగా ఉంటుంది. అండ్ నూనెలో వేగిన కరివేపాకు తినాలి, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, కంటికి కూడా చాలా మంచిది. అండ్ ఇలా వేగిన కరివేపాకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మనం యూజువల్గా బయట సమోసాస్ తిన్నప్పుడు ఆర్ సమోసాస్ భయ్యా ఒక 4 సమోసా ప్యాక్ చేయండి అన్నప్పుడు మనకి పచ్చిమిర్చి ఆయిల్లో వేయించింది కూడా ఇస్తారు. సో ఇక్కడ అది కూడా రెడీగా ఉంది మన పనీర్ పకోడీకి. సో దీన్ని కరెక్ట్గా ప్లేస్ చేసేసుకుందాం ఇప్పుడు మనం. సో పచ్చిమిర్చిని మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ స్పైసీగా ఉండదు, చాలా తక్కువ స్పైసీగానే ఉంటుంది. అండ్ కరివేపాకు నూనెలో వేగిన తర్వాత చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంది. మిర్చి స్మెల్ అదిరిపోతుందండి, ఆయిల్లో ఫ్రై అయింది సూపర్గా. అయినా చాలామంది పన్నీర్ ఇప్పుడు కొనుక్కోవాలా, కొంచెం పన్నీర్ అనేది ఎక్స్పెన్స్ అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఒక్కసారి ఓకే అండి చలేగా. అండ్ మీరు ఒకవేళ కేజీ పన్నీర్ గినక తీసుకుంటే ఈజీగా పడుతుంది, మీకు తక్కువ పడుతుంది. అదే మీరు చిన్న ప్యాకెట్స్ తీసుకుంటే మనకి ఎక్కువ కాస్ట్లీగానే పడుతుంది. చూసారు కదా ఎంత ఈజీగా పన్నీర్ పకోడీ ఇంట్లో చేసుకోవచ్చు. ఐ నో ఇట్స్ ఎక్స్పెన్సివ్, కానీ ఎప్పుడన్నా ఒకసారి పిల్లలు పాలు తాగని వాళ్ళకి మనం పన్నీర్ తెచ్చేసి నెలకు ఒకసారి ఇలా పెడితే ఏమీ పర్వాలేదు. అప్పుడు మీరు నెలకు ఒకసారి కుక్ చేస్తారు కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువ అనిపించదు, కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ చిన్ని పార్టీస్కి ఇలాంటివి కూడా ఎంజాయ్ చేయండి. సో మరి నేను టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, ఆహా చాలా 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 డెలిషియస్గా ఉంది. ఫ్రైడ్ కరివేపాకు బాగా అండ్ మిర్చి కూడా తింటానండి. డీప్ ఫ్రైడ్ కాబట్టి మనకి స్పైసీ అనేది ఉండదు, లిటిల్ స్పైస్ ఉంటుంది. ఆహా చాలా అద్భుతంగా ఉంది.